ఎక్సైటెడ్ అవుతుంది. గుడ్ మార్నింగ్. నేను ఈ బిజినెస్ లోకి రాకముందుకు సీఏగా వర్క్ చేసేదాన్ని. సీఏ అంటే తెలుసా? చార్టెడ్ అకౌంటెంట్ కాదు, గ్రూప్ రాస్తారు కదా, వివోఏ. మహిళా సంఘాలలో గ్రూప్ రాస్తారు చూడండి, లోన్లు ఇప్పిస్తారు కదా, ఆ పని నేను చేసేదాన్ని. ఫస్ట్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్ మా గ్రేట్ అప్లయన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ తీసుకోవడం వల్ల మా లైఫ్ అనేది 365 degrees చేంజ్ అయిపోయిందండి. నిజంగా ఈ బిజినెస్లకి రాకముందుకు ఇట్లాంటి బిజినెస్లు ఉంటాయని అయితే నాకు తెలియదు. కానీ మా గ్రేట్ అప్లయన్స్ మా సార్కి చెప్పారు, ఫస్ట్ ఇట్లా బిజినెస్ ఉంటుంది మంచిగా ఉంటుంది అని మా సార్కి చెప్పిండు. సార్ వచ్చి నాకు చెప్పిండు. మనం ఏం చేస్తాం ఇంట్లో, నేను కూడా అదే పని చేసిన. ఏంటంటే అప్పటికే మేము 4 పనులు చేస్తున్నాం. నేను ఆల్రెడీ సీఏగా వర్క్ చేస్తున్నా, సార్ కంపెనీలకి జాబ్కి వెళ్తున్నాడు, ప్లస్ నేను సీఏగా వర్క్ చేసుకుంటూ ఈవినింగ్ టైంలో బట్టలు కుడుతున్నా. సార్ కూడా జాబ్ నుంచి వచ్చిన తర్వాత పిండి గిన్నె పడుతుండు. 4 చేతులు 4 పనులు. ఇంకో పని అంటే ఎట్లా చేస్తాం? వద్దు, ఇక మనకు 5వ చేతి లేదు, మనకు వద్దు, మనకు అవసరం లేదు అని చెప్పిన నేను. కానీ మా అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు వదిలేకుండా ఒకరోజు సడన్ గా తంగలపల్లి శ్రీనివాస్ సార్ అండ్ సలీం సార్ ఇద్దరు కలిసి ఇంటికి వచ్చి మా సార్ ఏం చెప్పిందంటే, నువ్వు గ్రూప్లలో పనిచేస్తావు కదా, ఒక 10-15 మందిని పిలువు, నీకు చెప్తే వినేటోళ్ళు ఉంటారు కదా అని చెప్పిండు. వాళ్ళని పిలిచిన, కూర్చోబెట్టిన, చాలా ఇక బిజినెస్ ప్లాన్ అనేది స్టార్ట్ చేసిండు. కానీ ఈ బిజినెస్ ప్లాన్ ఫస్ట్ టైం విన్న వాళ్ళకి ఏమనిపిస్తుందో నాకు తెలియదు. కానీ నాకైతే నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎట్లుంటాయి మిడిల్ క్లాస్ లో, అవునా కదా? నాకు అస్సలు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అస్సలు ఫేస్ చేయొద్దని ఉండే. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అవే నా ముందటికి వచ్చినాయి. అందుకనే మేము 4 పనులు చేసినాం. ఒక పని 2 పనులతో సరిపెట్టుకోకుండా 4 పనులు చేసినాం. దాంతో ఏమైందంటే ఆ ప్లాన్ వినేసరికి నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు. ఎందుకంటే నలుగురికి చెప్తే ప్లాన్ లో ఉంటది కదా, 4,000, 40,000, 4 లక్షలు, అక్కడ జనాలు ఇక్కడ పైసలు, అంతే కదా, ప్లాన్ లాగే కనిపిస్తాయి కదా. నాకు కూడా ఏం ఆలోచన వచ్చిందంటే, నేను గ్రూప్లలో పని చేస్తా కదా, నా దగ్గర 200 మంది ఉన్నారు, ఈ 6 నాకు దొరకరాయిగా, నేను కూడా సంపాదిస్తా అని డిసైడ్ అయిపోయినా. అప్పుడు మేము ఇద్దరం కలిసి డిసిషన్ తీసుకున్నాం, ఎట్లాంటి కష్టాలు వచ్చినా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే మనం ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి మేము స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు కథ స్టార్ట్ అవుతుంది ఇక, అవునా కదా? ప్లాన్లోకి వెళ్తుంటే అప్పుడు కథ స్టార్ట్ అవుతుంది. అట్లనే మాకు కూడా చాలా రిజెక్షన్స్ వచ్చినాయి, చాలా అవమానాలు. నేను ఇంటికాడ ఎప్పుడైనా ఉంటే చాలా మంది అంటుండే, ఇవాళ నూనెలను అమ్ముకోవడానికి పోలేదా, సబ్బులు అమ్ముకోవడానికి పోలేదా అని అంటుండే. కానీ చూడండి లీడర్స్, నాతోటి జాబర్స్ ఇప్పుడు బ్యాంకులో ఉండొచ్చు, బ్యాంకులో ఉండి జనాలకు పైసలు ఇప్పిస్తున్నారో, లేదంటే జనాభా లెక్కలు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఈ బిజినెస్ నమ్ముకొని మా సార్ తోటి కలిసి నేను నిలబడడం వల్ల ఈరోజు మెర్సిడీస్ బెంజ్ కార్లో ఇక్కడ దాకా ప్రయాణం చేస్తున్నాను. ఎక్కడైనా సాధ్యమవుతుందా ఇది? అసలు ఎక్కడా సాధ్యం కాదు. కాబట్టి మా సక్సెస్ సీక్రెట్ ఒకటే, మేము ప్రతి మీటింగ్కి అటెండ్ అయినాం, అప్లై చెప్పినట్టు విన్నాము, ప్లస్ ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అయినాము, ఇన్నోసెంట్గా వర్క్ చేసినాం. మాకేది ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ మాకేది తెలీదు, జస్ట్ మేము